హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. సో, 'బిగ్ బాస్' సీజన్ 8 అయితే ఓటింగ్ క్లోజ్ అయిపోయినాయి. సో, ఫలితాలైతే 'బిగ్ బాస్' ఓటింగ్ బాక్స్‌లో నిక్షిప్తమై ఉన్నాయి. ఎవరు ఫస్టు, ఎవరు విన్నరు, ఎవరు రన్నరు, అదేవిధంగా థర్డ్ ప్లేస్ ఎవరు, ఫోర్త్ ప్లేస్ ఎవరు, ఫిఫ్త్ ప్లేస్ ఎవరు అనేది ఆహ్, నిర్ణయం అయిపోయింది. అది దేవుడి రాత ఆహ్, అంటారు గదా! కాబట్టి మనం ఎవరం గూడా ఊహించలేం. సో, నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం ఎవరు గెలిసే అవకాశం ఉంది. ఎవరు సూట్‌కేస్ తీసుకుపోయే అవకాశం ఉంది. దీని గురించయితే చెప్పుకుందాం. సో, దానికంటే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్న ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. సో, 'బిగ్ బాస్' అయిన వెంటనే వ్లాగ్స్ చేస్తాను. అది కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు నన్ను ఎంకరేజ్ చేసి ఈ సీజన్‌లో సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి గూడా పేరు పేరున ధన్యవాదాలు, వందనాలు మీకు. సో, ఇక సుత్తి లేకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో ఫర్ ఓటింగ్. సో, రాత్రి చేసిన అనాలిసిస్‌కి చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. దీనికి కూడా అదే విధంగా రెస్పాన్స్ వస్తదని ఆశిస్తున్నా. ఇక మనం ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే చివర్లో ఖచ్చితంగా మన అవినాషే ఉన్నాడు. సో, కాకపోతే ఇక్కడ చిన్న మెలికేంటంటే 'బిగ్ బాస్' సీజన్ 8 లేపడానికి ఆహ్, శ్రీకృష్ణుడు ఎట్లా ద్రౌపదిని రక్షించాడో, అదే విధంగా ఇక్కడ 'బిగ్ బాస్' సీజన్ 8ని మాత్రం రక్షించాడనడంలో, లేపడం అనడంలో పసక్ కాకుండా చూడడంలో చాలా వరకు కృషి చేసిన వాళ్ళలో మొదటి వాడు అవినాష్. సో, అతని థ్రైవ్ ఏదైతే ఉందో, రోహిణి, అది తేజ, వీళ్ళు చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు. చాలామంది నామినేషన్‌లో కూడా అవినాష్‌ని చాలా అన్యాయంగా కూడా మాట్లాడారు. "నువ్వు కామెడీ తప్ప నువ్వేం చేస్తావు" అన్నట్టుగా. కానీ ఆ కామెడీనే ఈరోజు 'బిగ్ బాస్' సీజన్ 8 నిలబెట్టింది. సో, కాబట్టి 'బిగ్ బాస్' వాళ్ళకి అవినాష్ మీద చాలా వరకు పాజిటివ్ ఉంది. అందులో అనుమానమే లేదు. సో, నేనేమనుకుంటున్నానంటే 'బిగ్ బాస్' సూట్‌కేస్ ఆఫరు ఖచ్చితంగా అవినాష్‌కి ఆహ్, పుష్ చేస్తారనేదే నేను అనుకుంటున్నా. ఎందుకంటే అతను ఫైనాన్షియల్‌గా వీక్, పైపెచ్చు సూట్‌కేస్ తీసుకునేదానికి కూడా అర్హుడే. ఎందుకంటే అతను అల్లాటప్పగా టాప్ 5కి రాలేదు. చాలా కష్టపడ్డాడు. సో, నేను కమెడియన్ కాదురబ్బాయి, నేను కూడా ఫైటర్‌ని అన్నట్టుగా చూపిచ్చాడు. గేమ్స్ చాలా తెలివితేటలతో చాలా ఫాస్ట్‌గా గేమ్స్ ఆడారు. మా యోధాను కూడా బీట్ చేసి గెలిసి 2 సార్లు 'బిగ్ బాస్'కి మెగా చీఫ్ అయ్యాడు. అదేవిధంగా టికెట్ ఫినాలే గెలుచుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా 'బిగ్ బాస్' టీము అతన్ని పుష్ చేస్తదని నేను అనుకుంటున్నా. సో, అలాంటప్పుడు పుష్ చేయాలంటే అతను ఫోర్త్ ప్లేస్‌లో పెట్టాలి. అప్పుడు ఏం చేస్తారు, ఆ ప్రేరణ నబీల్‌ను వాళ్ళలో ఒకరిని ఆ టాప్ 5లో నుంచి ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది మామూలుగా జరిగితే. సో, ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం అవినాష్ చివరిలో ఉన్నాడు. ఇక ఫోర్త్ ప్లేస్ చూసుకుంటే ప్రేరణ ఉంది. అదేవిధంగా నబీల్ ఉన్నాడు. ఈళ్ళిద్దరికీ మామూలు కాంపిటీషన్ కాదు. ఫస్టు విన్నర్, రన్నర్ గూడా ఇంత కాంపిటీషన్ జరగలేదు. నబీల్‌కేంటంటే నార్త్ నుంచి బాగా ఓట్లు పడ్డాయనేది మనకు అర్థమవుతుంది. సో, ఏవీలైతే ఏమి ఉపయోగపడలే వాళ్ళకి. ఎందుకంటే ఏవీల పరంగా 'బిగ్ బాస్' మాత్రం టోటల్‌గా నిఖిల్‌కి, ప్రేరణకి, నబీల్‌కి చాలా అన్యాయం చేశాడు. ఎందుకంటే రాత్రేసినందువల్ల ఓటింగ్ అయితే పెరగలేదు. ఎందుకంటే ఉండేది ఒక గంటే. ఆ గంటలో ఎన్ని ఏసి వాళ్ళని బీట్ చేయగలరు. సో, మొత్తానికైతే ఇక్కడ ఫోర్త్ ప్లేస్‌లో ప్రేరణ ఉంటే, థర్డ్ ప్లేస్‌లో నబీల్ ఉన్నాడనేది ఆహ్, నేను చేసుకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం తేలిందేంటంటే అది. ఎందుకంటే నబీల్‌కి నార్త్ ఇండియన్స్ బాగేశారు. అతను హిందీలో కూడా చేస్తారు కాబట్టి, అతను మనం అనుకున్నంత తక్కువేం కాదు. సైలెంట్ ఓటింగ్ అయితే గుద్దారనేదే నేను అనుకుంటున్నా. ఇక సెకండ్ ప్లేసు, ఫస్ట్ ప్లేసు కొన్ని వెబ్‌సైట్స్ కూడా ప్రచురించాయి. ఇప్పుడు కూడా ఇప్పుడే చూసా నేను. సో, ఎక్కువ వెబ్‌సైట్స్ వాళ్ళు అంటే కొన్ని ఆహ్, వెబ్‌సైట్స్ హెడ్స్ ఉన్నారు కదా! వాళ్ళైతే గ గౌతమ్‌కి విన్నింగ్ ఛాన్సెస్ 60%, 40% నిఖిల్‌కి ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సరే, నాకైతే ఏమనిపించిందంటే నేను చేసిన అనాలిసిస్ ప్రకారం కూడా ఇద్దరు ఈక్వల్ రేంజ్‌లోనే ఉన్నారు. కొద్దిగా స్లైట్‌లో మాత్రమే గౌతమ్ ఉన్నాడు. సో, ఎవరికి కూడా నిజం తెలీదు. ఎవరు
టాప్‌లో ఉన్నారు. ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు ఎవ్వడికి తెలీదు. అదేవిధంగా 'బిగ్ బాస్' వాళ్ళు గూడా వాళ్ళ చేతుల్లో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఏమైనా తారుమారు చేసేస్తారు వీళ్ళు. మనం గతంలో కూడా చూసాం. ఈ ఏ విధంగా చూసారనేది. కాకపోతే 'గౌతమ్' ఒక వైల్డ్ కార్డ్‌గా వచ్చి టాప్ 5లోకొచ్చి అందులో విన్నర్ రేస్‌లోకి దూసుకొచ్చి ఆహ్, గెలిస్తే మాత్రం ఇదొక చరిత్ర అంతే. ఇందులో అనుమానం లేదు. నిఖిల్ గెలిస్తే మామూలుగా గెలిచాడు అంతే. ఎందుకంటే మామూలుగా అందరితో పాటు గెలిచాడు. కానీ ఒక వైల్డ్ కార్డ్‌తో వచ్చి గెలిచినోళ్ళు నాకు తెలిసి ఈ 'బిగ్ బాస్' సీజన్‌లో ఎవ్వరు లేరు. అదే విధంగా చాలామంది కూడా గేమ్స్ ఆడలేదు. ఎప్పుడు ఇంట్రోవర్ట్‌గా ఉన్నాడు అని కామెంట్లు పెడుతున్నారు. కానీ ఇక్కడ గేమ్సే మ్యాటర్స్ కదా! అన్నీ మ్యాటర్సే. సో, ఇంట్రోవర్ట్ అంటే అతనితో ఎవరితో పెద్దగా బాండింగ్ లేదు. అందువల్ల ఆ అమ్మాయిగా ఇది కెమెరాలతో మాట్లాడడం అవన్నీ కూడా చేసాడు. సో, ఒక రకంగా అతనికి ఈ విధంగా బూస్టప్ రావడానికి కూడా 'బిగ్ బాస్' కూడా ఒక కారణం. నాగార్జున గారైతే 100% కారణం. ఎందుకంటే లాస్ట్‌లో మరీ 3, 4 వీక్స్ నుంచి గౌతమ్‌ని చండాలంగా అతను చుక్కలు చూపించాడు అతను మాటలతో, అతను వ్యాఖ్యానాలతో. అందువల్ల గౌతమ్‌కి భారీ ఎత్తున పడిందనేది నా అభిప్రాయం. సో, ఎవరు ఏమనుకున్నా, తిట్టుకున్నా వాస్తవం అదే. కానీ విన్నర్ ప్రకటించే వరకు మనం వెయిట్ చేయక తప్పదు. ఎందుకంటే దరిదాపు వాళ్ళిద్దరు ఈక్వల్‌గానే ఉన్నాయి. స్లైట్‌లోనే కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మరొకటి కూడా ఉంది. వైల్డ్ కార్డ్స్‌గా వచ్చినోళ్ళని విన్నర్‌ని చేస్తే ఏమంటారు విమర్శలొస్తాయేమని 'బిగ్ బాస్' భయపడినట్లయితే ఖచ్చితంగా నిఖిల్‌ని విన్నర్‌ని చేసేస్తారు. అందులో అనుమానం లేదు. లేదా ఓటింగ్ పరమే చేస్తాం. ఒక వైల్డ్ కార్డ్‌గా వచ్చి విన్నర్ అయ్యాడని ప్రపంచానికి తెలియజేద్దామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 'బిగ్ బాస్' కాల్ తీసుకొని గౌతమ్‌ని విన్నర్ చేస్తారు. చూద్దాం. ఈరోజు కూడా ఎవ్వరికీ తెలీదు. రేపు కూడా ఏమంటారు ముందు జరిగేది షూటింగ్ అది రన్నింగ్‌లో మనకు చూపిస్తా ఉంటారు. ఆడ లైవ్‌లో కొంత జరుగుతా ఉంటది. సో, అప్పుడు తెలియాల్సిందే గానీ లాస్ట్ 10, 15 మినిట్స్ తెలియాల్సిందే గానీ అప్పటి వరకు మనకైతే తెలీదు. సో, ఇప్పటివరకు నన్ను ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో, మనం రేపు వీలైతే ఈరోజు ఏదన్నా తెలిస్తే వీడియో పెడతా. లేకపోతే రేపు గ్రాండ్ ఫినాలే వీక్‌ని మనం ఎంజాయ్ చేద్దాం. సో, వీలైనంత వరకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతుంటారో వాళ్ళ ప్రకారం చెప్తాను. అదేవిధంగా సూట్ కేస్‌కి మాత్రం నాకు తెలిసి ఆహ్, అవినాష్‌కే ఉందని ఛాన్స్ అనేది నా నమ్మకం. మీ నమ్మకం ఏంటో మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. అదేవిధంగా ఎవరికి మీరు ఓటేశారు? అది కూడా కామెంట్ సెక్షన్‌లో అది ఎవరు విన్నర్ కాబోతున్నారు అనేది కూడా మీ అభిప్రాయం మీరు తెలియజేయమని వేడుకుంటున్నా. సో, థ్యాంక్ యూ వెరీ మచ్.